అందరికీ నమస్కారం. 2025లో ఏర్పడనున్న మొట్టమొదటి యోగం ఈ రాశుల వారి పంట పండినట్లే. ఇంతకీ 2025లో ఏ యాగం మొట్టమొదటిసారి ఏర్పడుతుంది? ఏ రాశుల వారికి పంట పండినట్లు? వాళ్ళు అనుకున్నవన్నీ తీరే రాశుల వారు ఎవరు అనేది వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం చాలా శుభ సూచకాలతో ప్రారంభం కానుంది. దానికి నిదర్శనం పట్టేలా వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుస్సు రాశిలోకి బుధ, రవి గ్రహాలు కలుసుకోనున్నారు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా పలు రాశుల వారికి శుభ పరిణామాలు జరగబోతున్నాయి. ఈ రాశుల వారికి అనేక శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఆ రాశుల వారెవరో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి భాగ్యస్థానంలో రవి, బుధ గ్రహాలు కలుసుకోనున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రభావం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అనేక విధాలుగా డబ్బు వస్తుంది. సమాజంలో ప్రాముఖ్యత ఎక్కువగా అవుతుంది. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఊహించిన విధంగా ఈ రాశి వారి జీవితంలో శుభ పరిణామాలు జరుగుతాయి. ఇంకా తర్వాత రాశి మిథున రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉన్న రవితో కలవడం వల్ల ఈ రాశికి చెందిన వ్యాపారులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపార భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారమై వ్యాపారంలో లాభాలు పొందుతారు. ప్రభుత్వం పరంగా ఈ రాశి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో ఏర్పడే సంబంధాలు భారీగా లాభాలను తీసుకురానున్నాయి. ఆదాయం పెరగడంతో పాటు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. దీంతో పాటు మంచి పెళ్లి కూడా కుదురుతుంది. ఇంకా తర్వాత రాశి సింహరాశి. ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడంతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. ఆస్తులు విలువలు పెరుగుతాయి. సంతాన సంబంధిత శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధి పెరుగుతుంది. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధనస్థానంలో రవి, బుధ గ్రహాలు కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి శీఘ్ర పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ సలహాలు సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో కలహాలు దూరమవుతాయి. ఇంకా తర్వాత రాశి ధనుస్సు రాశి. ఈ రాశిలోనే బుధ, రవి గ్రహాలు కలయిక జరగడం వల్ల ఈ రాశి వారికి సమాజంలో ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారి ఆదాయం భారీగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభానికి ఆస్కారం ఉంటుంది. సంతాన లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొలుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంకా తర్వాత రాశి కుంభరాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరగనుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆర్థికంగా భారీగా లాభాలు చేకూరనున్నాయి. వృత్తి వ్యాపారాలతో పాటు ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్తారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఆస్తి సమస్యలు వివాదాలు పరిష్కారమై ఒత్తిడిని దూరం చేస్తాయి. భారీగా ఆదాయం లభిస్తుంది. చూసారుగా 2025లో ఏర్పడనున్న మొట్టమొదటి యోగం వల్ల ఈ రాశుల వారికి ఎలాంటి శుభ పరిణామాలు అలాగే ఎలాంటి శుభ ఫలితాలు జరుగుతాయనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.